ఇంతకు యేసు ప్రభు వస్తాడని నమ్ముతున్నారా నమ్మట్లేదా? నమ్ముతున్నారా? ఎప్పటి నుంచి వింటున్నారు ఈ మాటలు? అమ్మా ఎప్పటి నుంచి వింటున్నారు? యేసు ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడని ఎప్పటి నుంచి వింటున్నారు మీరు? మరి రాడే రాడే ఎప్పటి నుంచో, మీరు పుట్టక ముందు నుంచి వింటున్నారు. అవునా? మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వింటున్నారు. ఏమని? వస్తాడు వస్తాడు. మరి రాడే ఎంతకాలం అయితే? ఇంకా భూమి మీద యేసు ప్రభు అంటే ఎవరో తెలియని మనుషులు ఉన్నారు. యేసు ప్రభు అన్యాయస్తుడు కాదు. అర్థమైందా? యేసు ప్రభు దగ్గర నిలబడినప్పుడు అడుగుతాడు, ఒరే నాయన నన్ను ఎందుకు నమ్మలేదురా నువ్వు అంటే, నాకెవరో చెప్పలేదయా, వినపడలేదయా, ఎంత గోల చేసినా మైకు పెట్టి వినిపించేది ఎందుకు అనుకున్నారు? ఆ రోజున దేవుడిని లెక్క అడుగుతాడు, ఒరే నాయన యేసు ప్రభుని నన్ను ఎందుకు నమ్మలేదురంటే, నాకు చెప్పలేదు ప్రభు అంటే కుదరదు. వినబడిందా లేదా? వినబడింది. అడవిలో ఉన్న వారికి కూడా యేసు ప్రభు గురించి వినబడాలి. చివరి వ్యక్తి భూమి మీద చివరిగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి దగ్గరికి ఈ సువార్త అందే వరకు భూమి ఇలాగే ఉంటది. వస్తాడు ఎప్పటికీ? ఈ సువార్త అందించబడే సమయానికి ఆయన వస్తాడు. అయితే ప్రియదేవుని బిడ్డారా, ఈ సువార్త ఎప్పటికి అందించబడింది నీకు తెలుసా? నాకు తెలుసా? లేదు. ఈ రాత్రికి రాత్రే ఆ చివరి వ్యక్తికి సువార్త అందబడవచ్చు. దేవునికి స్తోత్రం. లేదా రేపటికి అందబడవచ్చు, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చివరి వ్యక్తికి సువార్త అందించబడవచ్చు. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? ఇందా మనం చదివిన వాక్యంలో, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక. ఎలాగుండాలి మీరు? మెలకుగా ఉంటే అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తూ ఉండండి, వాక్యం చదువుకుంటూ ఉండండి, దేవునితో సమయాన్ని గడపండి, దేవునితో సన్నిహితంగా ఉండండి. ఆయన రాడు అని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ఎప్పుడో వస్తాడని మీరు నిర్లక్ష్యంగా బ్రతకొద్దు. వస్తాడన్నటువంటి దేవుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఆ గడి అయినను ఆ సమయమైనను మీకు తెలియదు కనుక ఆయన అనుకున్న గడియలో వస్తాడు. వచ్చేసరికి మనం ఎలా ఉండాలి చెప్పండి? మెలకుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అవునా? సిద్ధపడి ఉండాలి.